రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ ను జారీ చేయాలని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. దళితులకు చెందిన ఎమ్మెల్యే పదవిని కడియం శ్రీహరి అనుభవిస్తున్నాడని విమర్శించారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్న రేవంత్ ముందు మాదిగలను పోగొడుతూ వెనకాల మాలలను ఎగేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణకు కడియం శ్రీహరి వైఖరి ఏంటో చెప్పాల్సిందిగా రాజయ్య డిమాండ్ చేశారు. ఏబిసిడీల రణం జరుగుతూ ఉంది. ఈ ఎస్సీలను ఏబిసిలుగా వర్గీకరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏబిసిల రణం జరుగుతూ ఉన్నది. ఇంత పెద్ద రణం జరుగుతూ ఉంటే అభివక్త ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన కడియం శ్రీహరి నీవు ఎటువైపు, నీ వైఖరి ఏంటి? నువ్వు ఏబిసిడీలకు అనుకూలమా వ్యతిరేకమా? ఈరోజు దళితులకు చెందవలసిన ఎమ్మెల్యే పదవి మాదిగా ఉపకులం అని చెప్పుకుంటున్న బైన్ల కులానికి చెందిన వాడిగా నువ్వు ఎమ్మెల్యే, అదే విధంగా నీ బిడ్డ కడియం కావ్య గారు ఎంపీ.